వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ మధ్య జరిగిన పరిణామాలు, పాసం యాదగిరి గారి దగ్గర నుండి పొన్నం ప్రభాకర్ గారి వరకు, ఈరోజు మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆయన వ్యాఖ్యల వరకు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ భుజాలు తడుముకుంటా ఉంది? కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా పోటీ చేస్తే వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్న భయంలో కాంగ్రెస్ పార్టీ పడిందా? బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ బాటలో నడుస్తూ బీజేపీ మీద, టీడీపీ మీద, జనసేన మీద ఎందుకు వ్యాఖ్యలు చేస్తూ ఉంది? ఇక్కడ కూడా కూటమిగా పోటీ చేస్తే జరగబోయే పరిణామాలు ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి వివరించడానికి మొదలుపడున్నారు కోసంపూడి శ్రీనివాసరావు గారు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుంటాం. నమస్తే సార్. సార్ నమస్తే. సంబంధం లేని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉదంతానికి తీసుకొచ్చి పాసం యాదగిరి గారు ఎలా మాట్లాడారో చూసాం. వాస్తవానికి ఆయన సీనియర్ జర్నలిస్ట్, పెద్ద మనిషి, ఆ రకంగా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన మాటలే తెలంగాణలో ఉన్న యువతలో ఆయన మీద కొంచెం అభిప్రాయం మారేలా చేసింది. గతంలో ఆయన మాటలు వినేవాళ్ళు ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆయన మీద ఉన్న మంచి అభిప్రాయం పోయింది పిల్లలకి. దానికి కంటిన్యూస్గా కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ పరుష పదజాలంతో మాట్లాడాడు. ఎవరిని కెలకూడదో ఆ వ్యక్తిని కెలికాడు ఆయన. అంత అవసరం ఏముంది? కంటిన్యూస్గా ఈరోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అనేక అనవసరమైన మాటలు మాట్లాడాడు ఆయన. ఈ నేపథ్యం, ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి? ఆంధ్రాలో కలిసి పోటీ చేసినట్టుగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉందా? వాళ్ళిద్దరి కలయిక కోసమే ఇదంతా మొదలుపెట్టారా? ఈ రాజకీయ డ్రామా జరుగుతుందా? ఎలా చూస్తారు, ఎట్లా చేస్తారు సార్? సార్ రామబ్రహ్మ గారు, ఈ రోజున మంచి రోజు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా తీర్పు వెలువరిన రోజు. 2 సంవత్సరాలు అయింది. అరాచకం సమాధి కట్టి 2 ఏళ్ళు అయింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అనేకంటే అభివృద్ధి ఏంటి అన్నది పక్క రాష్ట్రాలలో గమనిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే. గతంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి నవ్వుకునేవారు. తెలంగాణకు సంబంధించిన హరీష్ రావు గారు అప్పుడు మినిస్టర్గా ఉండి సాఫీగా వెళ్తున్న రోడ్డు అయితేనేమో తెలంగాణ, ఎక్కడ గతులు స్టార్ట్ అవుతాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఎటకారంగా వ్యంగ్యంగానే మాట్లాడిన సందర్భాలు. తమిళనాడు నుంచి కూడా, తమిళనాడు వారు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి మాకేం పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మా పరిశ్రమలు ఎక్కడికి వెళ్ళవని వాళ్ళు సంతోషించారు. కర్ణాటక వారేమో మా ఐటీ ఇండస్ట్రీస్కి డోకా లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం అని చెప్పి వాళ్ళు సంతోషించారు. అక్కడ ఉన్నాయి కూడా మాకే వెనక్కి వస్తాయని కూడా అన్నారు. కేరళ వాళ్ళు మా టూరిజంకి డోకా లేదు అని వాళ్ళు సంతోషించారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు అన్ని మారిపోయినాయి. 6 నెలల్లో గందరగోళంలో పడ్డారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చాలా మంది అడుగుతుంటే రామబ్రహ్మగా నేను చెప్తా ఉంటాను, ఏమని, తెలంగాణ మాకు హైదరాబాద్ ఉందంటే తెలంగాణ వారు అంటారు, మాకు అద్భుతమైనటువంటి చెన్నై ఉందని చెప్పి తమిళనాడు వాళ్ళు అంటారు, మాకు బెంగళూరు ఉంది ఐటీ ఇండస్ట్రీస్ అని కర్ణాటక వారు అంటారు, మీకేముందని అడుగుతారు, మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు చాలా అంటాను నేను. ఒక్కసారి మాకు ఏం చేయాలో చూపిస్తాడైనా అన్న. నేనన్నా మాట కూడా కదండి, మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి పదే అంటారు, మనం చంద్రబాబు గారికి బలం అవ్వాలకి తప్ప బలహీనత కాకూడదు, ఆయన పని చేసుకుంటే వెళ్ళనివ్వండి, చూపిస్తాడన్నాం. ఈ రోజున జరుగుతున్న అభివృద్ధి అక్కడి నుంచి మొదలైంది సార్. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ పక్కన రాష్ట్రాల్లో ఉలుకుపాటు వచ్చింది, ఉనికికి ప్రమాదం వచ్చింది. దానికి ఏదో పుండి మీద కారం చల్లినట్టుగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఉండడంతో మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించడం, తర్వాత వెళ్ళి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి ఆయనతో కాసేపు కూర్చుని మాట్లాడి కాలక్షేపం చేయడం, దాంతో ఒక రకమైనటువంటి చర్చ వచ్చింది. వణుకు మొదలైంది అనుకోవాలి. వణికే మొదలైంది, చర్చ అంటే వణికే మొదలైంది. ఇక్కడేదో అంటే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ సక్సెస్ని తెలంగాణ ప్రజలు కూడా గమనించారు కాబట్టి అదే కూటమి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. పైగా 2 రాష్ట్రాల మధ్యన అనేక సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి విభజన సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది. ఈ నీటి యుద్ధాలు, ఈ తలపోట్లు ఉండవు 2 రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే, ఒకే కూటమి ఉంటే అనేటువంటి భావన ప్రజల్లో వస్తుందేమో అనే భయంతో అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇక్కడ కూడా జరుగుద్ది అన్న ధైర్యం కూడా ఉంటుందిగా. ఎందుకంటే సార్ రామబ్రహ్మ గారు, తరం మారుతుంది, యువత ఆలోచన విధానం మారుతుంది. ఇంకా సెంటిమెంట్ పునాదుల మీద కూర్చుని రాజకీయం చేద్దామంటే కుదరదు. తెలంగాణ యువత కోరుకుంటుంది వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. 9.5 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి ఇచ్చారు, 2 సంవత్సరాలు బట్టి వీళ్ళకి ఉంది. నేను అంటుంది అది కాదు, తెలంగాణ ప్రజలకు ఏం కోరుకుంటున్నారో వీళ్ళకి గమనించలేకపోతున్నారు. దాంతో కూటమి ప్రభుత్వం పార్టీలు 3 కాబట్టి ఇక్కడ పెడతాయేమో అని చెప్పేసి ముందుగా ఏం చేశారంటే కొంచెం రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎవరితో చేయించాలో వాళ్ళతో చేయించడం మొదలుపెట్టారు. దాంట్లో వచ్చిన వ్యక్తే ఆ సోకాల్డ్ అనలిస్టు. అతనికి 2 రకాల ఉపయోగాలు. ఒకటి, అతనికి ఒక ఛానల్లో కూర్చొని డైలీ మాట్లాడతాడు కాబట్టి వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ పేమెంట్కి తగ్గట్టుగా మంచి వ్యూవర్షిప్ రావాలంటే ఏదో ఒక సంచలనం చేయాలి అన్నట్టుగా ఆయన వచ్చి ఏదో అమిత్ షా గారు ఏదో పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించినట్టు, మనకు శాశ్వత మిత్రుడు
జగన్మోహన్ రెడ్డి ఇన్స్టెంట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం, దాన్ని ఎవరో ఇతనికి చెప్పడం ఈ సోకాల్డ్ ఎనలిస్ట్కి, ఆ ఎనలిస్ట్ ఏమో అక్కడ కూర్చొని మాట్లాడడం, అక్కడి నుంచి మొదలైందండి. ఇంకా అసలు నిజంగా ఆ స్థాయి వ్యక్తులు మాట్లాడుకుంటే బయటకు వస్తాయా? ఒకటో పాయింట్. 2, అసలు ఆ విధంగా ఎందుకు మాట్లాడతారు? నాకు ఎవరో చెప్పారు అంటే ఎనలిస్టులు అండి అతను విశ్లేషించాలి, వార్తలలో సృష్టించకూడదు. సరే అతను సొంత వ్యక్తిగత లబ్ధి గురించి చేసినప్పుడు కూడా అతనికి తెలియదు ఎంత డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఆయన కేవలం తాత్కాలికంగా ఆ వీడియోకి 50,000 వ్యూస్ వస్తే చాలు అనుకున్నాడు. కాకపోతే ఎప్పుడైతే రాజమండ్రి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి నన్నంటే పర్వాలేదు, హోమ్ మినిస్టర్ని తీసుకొచ్చి అమిత్ షా గారి పేరు కూడా ప్రస్తావించాడు, తప్పు కదా అనేసి అంటే ఆయన మాట్లాడటంతో ఆ భయంతో వెళ్ళిపోయి కంగారికి పరిగెత్తుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు, కులం గోడ ముందు కట్టుకున్నాడు, తర్వాత ప్రాంతీయుల గోడలు ఆ గోడ వెనకాల దాక్కున్నాడు. మళ్ళీ ఏమన్నాడు అతను, నాకేదో సమాచారం వచ్చింది, సమాచారం తప్పుడు సమాచారం అనుకుంటా, నేను సస్పెషన్ లేకుండా బేషరతుగా విత్డ్రా చేసుకుంటాను అన్నాడు. అక్కడితో ఆగిపోతే పర్వాలేదైనా. అదే రోజు మళ్ళీ సాయంత్రం కూర్చుని మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో కూర్చుని యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అంటే స్క్రిప్ట్ మారిపోయింది, అప్పుడే మారిపోయింది. వీళ్ళకి ఆ నెక్స్ట్ డే గమనించండి రామబ్రహ్మం గారు, తర్వాత రోజు కరెక్ట్గా సాక్షి పేపర్లో ఒక పెద్ద వార్త, ఈయనకి మద్దతుగా కొంతమంది మేధావులు అందరూ మాట్లాడారు. ఆ ఆస్థాన సిద్ధాంతులు అందరూ ఏ ఆస్థానంలో పనిచేస్తారో మనకు ఆ పేర్లు చూస్తే తెలుసు. దాన్ని బట్టి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతుందిగా, అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. దీంతో దీన్ని డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. ఏ రకంగానో ఇక్కడికి వచ్చి ఇలా పార్టీలు పెడతారేమో అనే భయంతో అన్ని రకాలుగా ఉపయోగపడుద్ది. కాబట్టి మళ్ళీ కొంతమంది రెచ్చగొట్టి ప్రెస్ మీట్ పెట్టించారు. మీరు ఎంత చెప్పారు, పాసం యాదగిరి గారి పేరు, ఆయన వచ్చి ఆయన ఇష్టారీతిన మాట్లాడడమే కాకుండా సినిమా వాళ్ళ గురించి, సినిమా పరిశ్రమ గురించి, అసలు దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారా, విలువలు ఉన్న వాళ్ళు ఉంటారా అనేటువంటి మాటలు అన్నీ మాట్లాడేసాడు ఆయన. అంత సీనియర్ జర్నలిస్టు, ఆయనకు అవగాహన ఉంది, రాష్ట్రం ఏంటి అవగాహన ఉంది, ప్రజలంటే అవగాహన ఉంది. అంతకుముందు అందరితో బాగానే ఉండేవాడు. అంత దారుణంగా ఆ స్థాయికి దిగజారిపోయి మాట్లాడాడంటే అది స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ అని అర్థం అవుతాం. అంటే చాలా మంది అన్నారండి, ఇప్పుడు మనం కాదు, ఖచ్చితంగా ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టు, అక్కడి నుంచి వచ్చిన ప్యాకేజీలతో వీళ్ళందరూ రెచ్చిపోవడం మొదలుపెట్టారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో వీడియోలు తీసి కబ్జా చేసేసాడు ఈయన అని చెప్పేసి అని మాట్లాడటం. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి భయాన్ని మనకు స్పష్టం చేస్తున్నాయి. సరే మీ అన్నీ మనం పక్కన పెడదాం, తెలంగాణ భూమిపుత్రులదే అని చెప్పేసి మనం అందరూ ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకుంటారు కదా, తెలంగాణ వాళ్ళే పోటీ చేస్తారు, బయట వాళ్ళు వచ్చి ఎవరో పోటీ చేయరు. అయితే ఈ విషయాల్లో ఏమవుతుందంటే నేను అంటుంది ఆంధ్ర తెలంగాణ భావన ఈ రోజుని మీకు వచ్చింది. కానీ సరే ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఆరుద్ర గారు వర్ధం తీయాల. ఆరుద్ర గారు వైజాగ్లో పుట్టాడు. ఆయన 1949 ఆ టైంలోనే తొమేవాహం అని చెప్పేసి కవితలు రాశాడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటం గురించి వాటి గురించి. మరి ఆయన ఏమో ప్రాంతం గురించి ఆలోచించుకోలేదే. నేను అంటుంది తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనం అందరూ పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ సాయుధ పోరాటానికి మద్దతు చెప్పినటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళందరికీ గొరిల్లా యుద్ధం నేర్పడం కానీ, ఆయుధాలు సరఫరా చేయడం కానీ, రక్షణ ఇచ్చడం కానీ ఆంధ్ర వాళ్ళే. అప్పుడు అనుకోలేదు ఈ విధంగానో ఆంధ్ర తెలంగాణ భావన ఎందుకు వచ్చిందండి. శ్రీనారాయణ రెడ్డి గారు అద్భుతంగా రామారావు గారి పాట వచ్చిండన్నా వచ్చాడన్నా వరాలు తెలుగు ఒకటే అన్న అని చెప్పేసి చెప్పిన వ్యక్తి నారాయణ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తే. అన్నదమ్ములా కలిసి పోరాడారు ఆ రోజు. రామబ్రహ్మం గారు ఈ రోజుకి ఆంధ్ర ప్రజల మధ్యన తెలంగాణ ప్రజల మధ్యన ఎటువంటి వ్యత్యాసాలు లేవు, కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారు, అన్ని రకాలుగా ఉన్నాయి. కాకపోతే నేను ఫస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఆంధ్రాలో జరుగుతున్న డెవలప్మెంట్ చూసి అదే కూటమి తెలంగాణలో కూడా కడితే మన భవిష్యత్తు ఏంటి, మన రాజకీయ భవిష్యత్తు ఏంటి. ఆల్రెడీ బీఆర్ఎస్లో ఆ కుటుంబ గొడవ వ్యవహారాల్లో చిన్న భిన్నంగా ఉంది, మాట్లాడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి ఓ పక్క నుంచేమో కాంగ్రెస్ పార్టీ వారు. ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉంటారండి. తెలంగాణ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు తప్ప ఎవరు అధికారంలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఉండాలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, ఎప్పుడు ఆ కుటుంబాలు ఉండాలా, ఆ వర్గాలు ఉండాలా అని చెప్పి ఆలోచించట్లా. మా భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి ఏంటి, రెండు రాష్ట్రాల మధ్యన పుష్కర కాలం అయినా కూడా ఇంకా నీటి సమస్యలు, నీటి యుద్ధాలు. ఆంధ్ర వాళ్ళు దోచేసుకుంటున్నారు నీళ్ళు అంటారు. పైన ఉన్న రాష్ట్రం తెలంగాణ, దిగువన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పైనుంచి వచ్చే నీటిని కింద ఆంధ్ర వాళ్ళు దోచేసుకుంటున్నారు అనే మాటలు. ఆ మాటల చేతబడి వెనకాల ప్రజలు కూడా అర్థమవుతుంది స్పష్టంగా. ఎన్నాళ్ళు చెప్తారే మీరు, అధికారంలోకి వచ్చారు కదా, పుష్కర కాలం అయింది కదా, విఠల్ గారు కూడా మాట్లాడాడు కదైనా, తెలంగాణ సంబంధించిన ఆయన మాట్లాడి ఎన్నాళ్ళు చెప్తారు ఆంధ్ర 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 అని. మనకి ఎక్కడ ఉద్యోగాలు రాకపోయినా ఆంధ్ర వాళ్ళే ఫస్ట్లో చెప్పారు, విన్నారు, ప్రజలు గమనించారు, సరే అని అవకాశం ఇచ్చారు. ఇంకా పుష్కర కాలం అయినా ఇటువంటి సెంటిమెంట్ గోళ్ల మీద ఎందుకు జరుగుతుందని అని అంటుంది. ఇవాళకి అదే వాళ్ళకి ఇంక వేరే లేదా, మేము పలానా డెవలప్మెంట్ చేసాం అని డెవలప్మెంట్ని చూపించి అధికారులు రావచ్చు.
ఆ చేసే అవకాశాలు కనపట్ల, దాంతో సెంటిమెంట్. కానీ ఇక్కడ ఉప్పు నిప్పులాగా ఉండే కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందంటారా? రాజకీయాలు ఏదైనా సాధ్యం అండి, రాజకీయాల్లో మీకు ఏదైనా సాధ్యం. ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ ఇదే సెంటిమెంట్ పెట్టచ్చు, తెలంగాణ సెంటిమెంట్కి అవరోధం కలుగుతుందని చెప్పేసి సెంటిమెంట్ గోడ మీద కూర్చొని ఇద్దరు కలవచ్చు. అచ్చా, సెంటిమెంట్ వంకతో కలిసి ప్రయాణం చేసే రేవంత్ రెడ్డి గారికి అవకాశం. ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి పార్టీ జాతీయ పార్టీ కదా, ఓ పైనుంచి ఒప్పించవచ్చు కదా. అప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు ఇష్టమై ఉంటాడో ఉండడో తర్వాత సంగతే, కానీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీ ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడితే ఏమన్నారండి, ఇదే బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ వచ్చిన కొత్తలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు అన్నాడు, సోనియా గాంధీ గారు మాకు దేవత, ఆవిడే ఇచ్చిందని చెప్పిన మాట్లాడారు కాబట్టి అది అవి మళ్ళీ బయటకు తీస్తారు. అదే దేవత దెయ్యం అవుతుంది, దెయ్యమే దేవత అవుతూ ఉంటుంది వాళ్ళకి అవసరాలు బట్టి. మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకోవచ్చు. ఆనాడు దేవత అన్నాడు, ఇంటికి వెళ్ళాడు, బట్టలు పెట్టి పూలు పెట్టి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, మొత్తం పార్టీని నాశనం చేసి మొత్తం విలీనం చేసుకున్నాడు అంటే అది అంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో అప్పుడు ఏం మాట్లాడారు, ఇలా కొడతా అన్నీ వస్తున్నాయి బయటికి, అంటే ఏదైనా సాధ్యం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇప్పుడు దాకా ఒక ఎత్తు వరకు తీసుకొచ్చి కెలికి వదిలిపెట్టేశాడు. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటి అనేది తర్వాత పరిణామాలు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, నేను చంద్రబాబు నాయుడు గారు స్పందించడం, రాత్రి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఇవన్నీ ఇక ముందు జరగబోయే విషయాలు. అవన్నీ ఏం జరుగుతుంది, కలిసి పోటీ చేస్తారా, ఎట్లా పోటీ చేస్తారు, ఎవరెవరు తేలుతారంటే తర్వాత తేలుతుంది మనకి. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడదీస్తే తప్ప మన పాచికి పారదు, మన మాటలు చల్లవన్న ఉద్దేశంతో అక్కడ ఎన్ని రకాల ప్రయత్నం చేశాడు, అన్ని రకాల ప్రయత్నం చేశాడు. కులాలుగా ట్రై చేశాడు. కొంతమంది కాపులను ఎగదోసి పక్క తిప్పుకుని వాళ్ళతో తిట్టించాడు పవన్ కళ్యాణ్ గారిని. చంద్రబాబు నాయుడు ఆయన కూడా తిట్టించాడు. అది పార్ల. ప్రాంతాలుగా ట్రై చేశాడు, అది పార్ల. అభివృద్ధిని ఆపుదాం అంటే అది అతని వల్ల కాటలా. సంక్షేమం గురించి మాట్లాడదామంటే నోట్లోంచి మాట రావట్లా. సరే, కనీసం తెలంగాణలో అన్న సెంటిమెంట్ రాజేసి రెచ్చగొట్టి బీఆర్ఎస్నన్నా గెలిపించుకుంటే అక్కడ నా ఆస్తులన్నా కాపాడుకోవచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కొంత నాకు సెక్యూరిటీ ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ కెలకటం మొదలుపెట్టాడు. కోతి తోక్క నిప్పంటిస్తే అది వనవాసం మొత్తం తగలబెట్టినట్టు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో అది నిప్పే చెలగాటం ఆడుతూ ఉంది. ఆ నిప్పులో దహించుకుపోయేది కూడా జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి కూడా స్పష్టం ప్రజలకి. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఒక ట్వీట్ చేశాడు, నేను పోస్ట్ చేశాను, తెలంగాణలో మీ పార్టీ ఉంటుందా ఉండదా, పోటీ చేస్తారా లేదా అని కొంతమంది అడుగుతున్నారు, యుద్ధం చేయాలంటే దమ్ముండాలి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్ రెడ్డి ఒకప్పుడు యుద్ధం చేయాలంటే దమ్ముండాలంటే మైబాద్లో ఆ రోజు యువకులు తిరగబడితే ఎట్లా పారిపోయాడో ట్రైన్ తిరగకుండా చూసాం కదా మానుకొండలో. ఆయన పదాలు కొన్ని మాట్లాడతాడు, ఏమని సింగిల్ సింహం ఒంటరిగా పోటీ చేస్తారా, మీరు అన్నట్టు మా ఈ కూటమిని విడదీయడానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య యుద్ధం పెట్టడానికి రకరకాలుగా చేశారు. ఏమని చంద్రబాబు గారిని మీరు ఎప్పుడన్నా ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారా అని చంద్రబాబు గారిని. జనసేన పార్టీ మమ్మల్ని ఏమన్నారు, మీకు అసలు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారా, మమ్మల్ని అన్నారు, కుదరలా. ఆ తర్వాత కాపు కమ్మ మధ్య చిచ్చు పెడదామని చూశారు, కుదరలా. నేను అంటుంది ఇప్పటికీ కూడా సోకాల్డ్ అమ్ముడుపోయి కొంతమంది ఉంటారు సార్, ఖచ్చితంగాను అమ్ముడు పోయే వాళ్ళని పట్టుకుని ఏదో రకంగా చిచ్చు పెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తారు. దానికి అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది రెడీగా ఉన్నారు. కానీ ఒకటండి, వాళ్ళు ఎన్ని చేసినా కూడా నిందా చెప్పినట్టు యుద్ధం కావాలన్న ఒంటరిగా పోటీ చేయడానికి మీద మాట్లాడదాం, సింహం సింగిల్ అన్నారు. సార్ 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేయలేదా సిపిఎంతో మద్దతుతోటి? ఆ రోజున ఒక ఎంపీని 3 ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళాలి, గెలవలేదా? మరి ఆ రోజు ఏమైపోయింది, ఒంటరిగా అన్నది. సరే 2004లో మన రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా వచ్చాడా? 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చి ప్రచారం చేశారు కదండి. ఆర్థిక సహాయం కూడా చేశారు. ఎక్కడి నుంచి ఆర్థిక సహాయం చేశారు. తెలంగాణ మన బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కొంతమంది బీసీ నాయకులు అక్కడ తీసుకొచ్చి అక్కడ ప్రసారం చేయించారు, రకరకాల చేయవలసినవి చేశారు. ఏంటంది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి అన్న అతను అవుట్డేటెడ్ పొలిటీషియన్. అతను ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన ఛాన్స్ని నిలబెట్టుకోలేక అతను చేతులు ఎత్తేసి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు లెక్క తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అటువంటి వ్యక్తి మాకు వద్దు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తీర్పులు ఇచ్చారు. ఈ రోజునే ఇచ్చారు. 151 స్థానం నుంచి 11 స్థానాలకి కుదించేశారు. అతనికి అర్థమవుతుంది ఏంటంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఇంకేం లేదు, ఏదోటి చూపించాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలా, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన, లేకపోతేనేమో ఈ పార్టీలో కూటమి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా, ఎన్ని రకాలుగా అతను ఫైట్లు చేస్తున్నా కుదరట్లా. నిన్న కూడా గమ్మత్తుగా అంటే మన గుడివాడలో అనుకుంటా ఎస్ఐఆర్ సమావేశం పెట్టుకుని మాట్లాడుకుంటే దాని మీద వాళ్ళని ఆ కార్యకర్తల నాయకుల్ని వాళ్ళకి శిక్షణ ఇచ్చుకోవచ్చు, పర్లేదు తప్పేం లేదు, దాంట్లో ఏ నాయకుడు అని చేసుకుంటాడు. అది ఆ సమావేశంలో కూడా పేరుని నాని కొడాలని పక్కన కూర్చుని కమ్మా కాపులను చూసారా, చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నాడు, మోసం చేసిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు. అక్కడ కూడా మళ్ళీ కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది, ఇవాళ ఉన్న సమాజం ఏంటి, జంజీ యువత ఆలోచన ఏంటి, యువత దృష్టి ఏంటి, యువత ఏం కోరుకుంటుంది
ఆలోచన లేకుండా ఇవాళ కులాల గురించి మాట్లాడటం వాళ్ళ దిగజారుడు రాజకీయాన్ని స్పష్టంగా తెలియజేస్తుందా లేదా? ఒకటండి, ఇప్పుడు కందుకూరులో అప్పట్లో ఇన్సిడెంట్ జరిగింది, కాపుకి అమ్మ అనేశారు. తర్వాత గుంటూరు జిల్లాలో మన మాచర్ల దగ్గర అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, కాపుకి అమ్మ అనేశారు. ఏంటంటే ఈ వర్గాలను చేల్చడానికి ఎక్కడో ఇప్పుడు ఎన్నాళ్ళో క్రితం చనిపోయినట్టు వంగవీడి మోహన్ రంగారి పేరుని కూడా ప్రస్తావించుకుంటూ వస్తారు. సో కాల్డ్ కాపు సంబంధించిన నాయకులు అందరినీ కూడా రెచ్చగొట్టారు. ఎప్పుడు రెచ్చగొడతాం మొదలెట్టారంటే వాళ్ళకి అవకాశం ఎప్పుడు దొరికిందంటే తమిళనాడులో విజయ్ గారి గెలిచిన వెంటనే అదిగో నువ్వు కూడా ఒంటరిగా వెళ్ళలేవా, నువ్వు మళ్ళీనేమో 10 సంవత్సరాలు చంద్రబాబు గారే ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని చెప్పి అంటున్నావు, నువ్వు ఎప్పుడు అవుతావు అనేసి అంటే రెచ్చగొట్టి, సో అంటే ఆ సామాజిక వర్గం నుంచే విభేదాలు తీసుకొచ్చి రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్ ఇస్తాడని చెప్పేసి అని అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమానం చెప్పాడు. ఏదో మీరిద్దరు ఏదో ఒకళ్ళిద్దరు నాయకులు చెప్పినంత మాత్రాన నేను ఏదో మాట్లాడను, నేను ఏదో కులాన్ని బట్టి నేను పెట్టింది రాజకీయ పార్టీ, నేను కుల సంఘం పెట్టుకోవాలా. ఏ రాజకీయ పార్టీ ఒక సామాజిక వర్గాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయదు, చరిత్రలో ఎక్కడ లేదు, అది చరిత్రలో లేదు. మీరు ఏం మాట్లాడతారు సార్? 2019లో మీరు నాకు ఏ అవకాశం ఇచ్చారు అంటే నేను అంటుంది ఆ రకంగా చేసి ఈ రోజున సార్ మీరు అంబటి రాంబాబు గారిని ఏమో కాపు టైగర్ అంటాడు ఈయన పేరు నాని. సార్ కాపు నాయకులు అంటే పేరు నాని అంబటి రాంబాబు గారిని చెప్పకండి, కాపులు సిగ్గుపడతారు వాళ్ళ పేర్లు చెప్తే. ఎందుకు వాళ్ళు ఎవరికి ఉడిగించేస్తున్నారో తెలుసు. వాళ్ళే చెప్పారు కదా జగన్ రెడ్డి కాపలా కుక్కలం ఏమని అన్నారు కదండి, మేము కుక్కలకు చూపించే విశ్వాసం మేము చూపిస్తాం అని పేరు నాని అన్నాడు, మనం అన్నది కాదు. నేను అంటుంది ఈ రోజున కాప కమ్మ బీసీయా ఇంకోటి వెనుకటి కాదు, ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటారు కదండి. నేను అంటుంది ఎన్నాళ్ళు అక్కడేమో కుల రాజకీయాలు ఎన్నో ప్లాన్ చేస్తున్నాడు సార్. ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాప్ వచ్చినప్పుడల్లా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి కూర్చుంటాడు కదా, అక్కడ కూర్చుని చేసే పని కూడా ఏంటంటే ఏ కుట్ర చేయాలి నెక్స్ట్. ఎవరైనా సరే ఎన్నికల్లో ఓడిపోతే ఏమంటారు సార్, అసలు ఎందుకు ఓడిపోయాం సమీక్షించుకుంటారు, ఆత్మ పరిశీలన చేసుకుంటారు, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత స్టేట్మెంట్ వచ్చిందా? ప్రజలే తప్పు చేసినట్టు నేను ఏదో బటన్ నొక్కి మీకు డబ్బులు వేసాను అయినా సరే నాకు ఇలా వచ్చిందని చెప్పి అంటాడంటే ఆయన ఏదో ఆ ఇడుపులపాయలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి ప్రజలకు ఏదో వేసినట్టు సొంతం మీద వేసినట్టు మాట్లాడాడే తప్ప అరే నాకు ఎందుకు తీర్పు వచ్చింది అనేటువంటి ఆత్మపరిశీలన ఇప్పటికీ లేదు. అటువంటి ఆత్మపరిశీలన లేని వ్యక్తిని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిన వ్యక్తిని అతను ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించరా? నేను అంటుంది ఇంకా మళ్ళీ కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెడితే ఏంటంటే వాళ్ళ రాజకీయ సమాధి వాళ్ళు కట్టుకుంటున్నారు సార్. వాళ్ళు కట్టేసుకున్నారు 2 సంవత్సరాలు కట్టుకుంటున్నారు, దాన్ని ఇంకా బాగా బలంగా బిగించుకున్నారు, రోజు తడుపుతున్నారు. నీళ్ళు చూసారు డైలాగ్ ఉంటుంది, నిన్ను వదల బొమ్మాళి వదల అని చెప్పి వదలదు సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ అర్థమైంది. కట్టేసిన అట్లాగే అరుస్తూ ఉన్నాడు లేసి ఆ బందీల మధ్యలో. సార్ ఇప్పుడు మనం దీపాలు చేసుకుంటాం, దీపావళి రోజున సంబరాలు చేసుకుంటారు, నరకాసుర వర్ధంతి కూడా ఆ రోజు నరకాసురుది కూడా తగలబెడతా ఉంటారు. అదే ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అతను అలా ఉంటేనే ప్రజలకు అర్థమవుద్ది. ఇంకా అతను మారతాడని చెప్పి మనం కూడా అనుకోకూడదు, మారతాడని కూడా మనకి ఎటువంటి ఆలోచన కూడా లేదు. అతను అలాగే ఉండాలి. అతను ఎందుకంటే సార్ ఈ మాట 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారు అంటే మాట్లాడుకోకపోతే ఆ వాస్తవాలు మరుగున పడిపోతాయి, అబద్ధాల ప్రచారం అవుతూ ఉంటాయి. అదే అంబేద్కర్ గారు చెప్పింది అదేనండి, వాస్తవాలు ప్రతిరోజు ప్రజల్లో ఉండాలి, లేకపోతే అవాస్తవాలు ప్రపంచాన్ని చుట్టేస్తాయి అని చెప్పన్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండుకో ఆ భూతం అతను పావునుకోండి ఇంకా కూరలు పీకేశారు కానీ ఇంకా బుస కొడుతుంది. కాబట్టి చంద్రబాబు గారు పదే ఎమ్మెల్యేల గారికి ఎవరికైనా చెప్పింది అదే, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా చెప్పింది అదే, మీరు అజాగ్రత్తగా ఉండొద్దు, వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజాసేవ గుర్తుంచుకుంటే రేపొద్దున్న ఖచ్చితంగా మరోసారి అవకాశం ఇస్తారు ప్రజలు అని చెప్పేసి పదే చెప్పడానికి కారణం ఏంటంటే అటువంటి వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఉండకూడని వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి రూపంలో. కాబట్టి అతను ఉన్నంతకాలం పర్వాలేదు సార్, మనకేం పద్ధతులు ఎదురుగుండా కనపడతా ఉంటాడు. మనం రాష్ట్రాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తెల్లారు లెగితే పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి, వీళ్ళ ఆలోచనలు డెవలప్మెంట్ మీద ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఇప్పుడు డిస్ట్రక్షన్ మీద ఉన్నాయి. అతను అలాగనే ఉంటాడు, అతను మారతాడనే భ్రమలు కూడా మనం ఉండొద్దు. అవును, ఇక్కడ కర్ణాటకలోనేమో రాజ్యసభ నుంచి షర్మిలారెడ్డి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. ఇక్కడేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడేమో కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉంది, అక్కడ ఏం చేయలేకపోతున్నాడు, ఇక్కడ ఏం చేయలేక అక్కడ చెల్లిని ఎదుర్కోలేక ఆఖరికి పిచ్చోడి చేతిలో రాయలాగా ఒక పార్టీ ఉంది ఆయన చేతికి, కుర్తుల పడ్డేలుగులా కొట్టుకుంటున్నాడు. ఎక్కడ ఆయన పాచికి పారే అవకాశం లేదు. ఆయనతో పాటు ఆయన బీటీఎంని బీఆర్ఎస్ని కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదండి, అది వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ. క్రిమినల్ పార్టీ ఎందుకంటానంటే ఆ మాట మీరు చూడండి రామబ్రహ్మ గారు, ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ జైలు తలుపు కొట్టండి, ఆ జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరొకరు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, సగం మంది వాళ్ళే ఉంటారు జైలులో. 2029 వచ్చేటప్పటికి నిజంగా వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే
ఒక్కడ బయట తిరగడం. మీరు చూపించి వాళ్ళ మీటింగ్లో కూర్చున్నటువంటి నాయకులు అందరూ చూడండి, అందరి మీద ఏదో క్రిమినల్ కేసు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన కేసు, ఏదో కేసులు ఉన్నాయి. మామూలు చిన్న కేసులు కాకుండా సుమారుగా 3,000 కేసులు పెద్ద కేసులు ఉన్నాయంటండి వాళ్ళ మీద. మరి ఏమైపోతుందంటే 3,000 మంది నాయకులు. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూస్తున్నాం మనం. ఆ లిక్కర్ స్కామ్ రోజుకొకటి వస్తున్నాడు సార్. కొత్త కృష్ణుడి కింద ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఆ సిరీస్ నడుస్తూనే ఉంది. రేపు పొద్దున ఎవరు వస్తారో తెలియట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాకపోయినా చవటైన పరిపాలనలో దోపిడీలో దొంగతనాలు ఎంత తెలుగులాడో చూడండి. తాను దొంగతనం తను ఒక్కడే చేయకుండా ఇప్పుడు ఒక స్కామ్, లిక్కర్ స్కామ్ ఉందండి, ఒక 10,000 మందికి చుట్టాడు. ఆ కేసు ఎప్పుడు తేలాలి? 10,000 మందిని ఎప్పుడు విచారించాలి? ఎప్పుడు సాక్ష్యాధారాలు దొరకాలి? ఎప్పుడు విచారణ అవ్వాలి? ఎప్పుడు జగన్ జైలు జీవితం పడాలి? జరిగే పని కాదు. తను ఈ జీవితానికి జరిగే పని కాదు అన్నట్టు ఉంది జగన్ పని. జగన్మోహన్ రెడ్డికి మనకేమో వ్యవస్థల మీద నమ్మకం ఉంటుంది సార్. అతనికి వ్యవస్థలో ఉన్నట్టు లోపాల మీద నమ్మకం. ఏ విధంగా తప్పించుకోవాలి ఏంటంటే బాగా తెలుసు అతనికి. ఈ మధ్యకాలం లేదా లిక్కర్ స్కామ్లో అతను పిఏ కూడా దొరికాడు. అతనికి ఉన్న ఆస్తులు, అతని భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు, వాళ్ళ కోట్లాది రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు, మళ్ళీ ఆ పిఏకి ఒక బినామీ. మరి ఆ బినామీకి ఇంకెంతమంది బినామీలు ఉన్నారో మనకు తెలీదు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆటలు సాగట్లేదు, దోచుకోవడానికి అవకాశం లేదు, దాచుకునే అవకాశం లేదు. కాబట్టి ఇంకా విషయం చెమ్మడం. తిరుపతి దేవస్థానం చూడండి, తిరుపతి దేవస్థానాన్ని కూడా వ్యాపార కేంద్రంగా వాళ్ళు ఎంత చేయాలో అంతా చేసేసారు. పెట్రోల్ బంకుల దగ్గర అన్నీ చేసేసారు. ఏంటంటే ఇన్ని రకాలుగా విధ్వంసం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఎందుకు కావాలని కోరుకుంటారు? పొరపాటు కూడా కోరుకోరు కదా. ఓన్లీ సాక్షి పేపర్ కోరుకుంటారు. నేను అదే అంటాను, సాక్షి పేపర్లో రోజు చూస్తుంటే డిఎస్సి స్కామ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. అదే అండి, ఆ పేపర్లో డేటు, కోడిగుడ్డు రేటు, ఈ రెండే కరెక్ట్, మిగతా ఏమీ కరెక్ట్ కాదు, అన్ని అబద్ధాలే. తెల్లారు ఏ అబద్ధాలకి ప్రజలు ఎందుకు నమ్ముతారు అనుకుంటారు? అర్థం కాదు. కోడిగుడ్డు రేటు, ఆ సాక్షి, ఆ మూడు తప్ప అన్ని అబద్ధాలు. సాక్షి పేరు కూడా ఆత్మసాక్షి లేని సాక్షి అండి, పేరు కూడా కరెక్ట్ కాదు. సాక్షి అంటే నిజంగా ఆత్మసాక్షి ఉన్నవాడికి సాక్షి, వాళ్ళకి ఆత్మసాక్షి ఏమో తెల్లారు అన్ని అబద్ధాలు. అలాగగా అతను అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి. ప్రజలందరూ బాధపడిపోతున్నారంట. అమరావతి అద్భుతంగా సాగుతుంటే నేను కొంతమంది రైతులు తీసుకొచ్చి ఆ రైతులను కూర్చోబెట్టి అసలు మొత్తం భూములు తిరిగి ఇచ్చేస్తారంటాడు. ఏంటంటే అసలు పిచ్చ పీకి స్టేజ్కి వెళ్ళిపోయింది. నాకు అర్థం అవ్వదు. డిఎస్సి 2025 వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చూసారు. ఆ సమావేశంలో ఒక వ్యక్తి పెనుమాక నుంచి వచ్చాడు. కొంతమంది వచ్చారండి పెనుమాక నుంచి. మీ దేవురు అన్న అంటే మాది పెనుమాక అన్నాడు. పెనుమాక అది ఎక్కడ ఉందని అడిగాడు ఆయన. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఆ పెనుమాక పక్కనే 5 ఏళ్ళు కాపురం ఉండి వాళ్ళు పారిపోయిన జగన్మోహన్ రెడ్డి పెనుమాక ఎక్కడ అంటే ఆ రైతులు ఎందుకు అక్కడ కూర్చున్నారు కూడా అర్థం. అతనికి యలహంక ప్యాలెస్ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, ప్లేస్ల గురించి చెప్పమంటే చెప్తాడు కానీ, ఎందుకంటే వారానికి 5 రోజులు ఉండేది అక్కడ. అంతేగాని అతనికి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఏమున్నాయో అతనికేం తెలుసు? అతని అవగాహన కూడా లేదు సార్. అతను తప్పే. అతనికి అవగాహన నేర్చుకోవాలనే ఉద్దేశం అతనికి ఏం ఉండదు. కేవలం బురద జల్లాలే. అమరావతి రైతులకి ఇచ్చేస్తాడట. డిఎస్సి అభ్యర్థులందరూ రికాల్ చేసేస్తాడట. సరే, నువ్వు రీకాల్ చేసే టైంకి డిఎస్సి ఇప్పుడు ఉన్న డిఎస్సి అభ్యర్థులందరూ రిటైర్ అయిపోతారు. అప్పుడు కానీ నీకు అవకాశం వస్తుందేమో చూద్దాం. అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం అతనికి ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్. ఆ ప్రజలు ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రభుత్వం ఏమిస్తుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులుగానే ఉండాలి తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. ప్రతి విషయంలో మీరు ఇది అమరావతి చూడండి, పోలవరం చూడండి, లేదా రైల్వే జోన్ విషయంలో చూడండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి చూడండి, ఏది చూసినా అతనికి దేని గురించి మాట్లాడినా ఓ స్కామ్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. అతను తెల్లారు లేస్తే అద్దాలు చూసుకుంటే అతని ముఖం కనబడదు. చంద్రబాబు గారి ముఖమే కనబడతా ఉంటుంది. భయపడతా ఉంటాడు. అదే భయపడతా ఉంటాడు. ఇన్ని రకాలుగా ఉండి అతను ఇంక రాజకీయ నాయకుడికి అతను ఎలాగా పనిచేయడు. అతను ఒక వ్యాపారవేత్త. 5 సంవత్సరాలు వ్యాపారం చేశాడు రాష్ట్రంతో, పక్కెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం ఏముంది? లేదు. కాబట్టి ఈ కుట్రలు ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా కుట్రలు చేసుకుంటూ అతను కాలం గడుపుతున్నాడు. ఇంకా అతను జగన్మోహన్ ఇది అంటారు చూసారు, భస్మాసుర హస్తం అంటారు. అతని తల మీద అతనే చేయి పెట్టుకుంటున్నాడు. జరిగిపోయేది అదే. చరిత్రలో ఏం జరిగిందో అదే జరిగిపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి, అలాగే తెలంగాణలో జరిగిన పరిణామాల గురించి, జరగబోయే పరిణామాల గురించి, కూటమిగా పోటీ చేస్తారా, ఎవరు ఎట్లా పోటీ చేస్తారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని, నిప్పుతో చెలగాటం పవన్ కళ్యాణ్తో రాజకీయం అలాగే ఉంటుందని, పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన వాళ్ళ పరిస్థితే అధ్వానంగా తయారవుతుందని విశ్లేషించిన కోసంపూడి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.